అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి కాదు జైత్రయాత్ర. సో ఈ మూడు పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. ఇది ఈ రోజు నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ రోజు నుంచి కూడా అసలైన సినిమా మొదలైనట్టు. ప్రచారాలు, నామినేషన్లు, ర్యాలీలు బీభత్సంగా ఉంటాయి. మరోవైపు సర్వేలు, మాకు అనుకూలంగా ఆ సర్వే వచ్చింది, మాకు అనుకూలంగా ఈ సర్వే వచ్చింది అని చెప్పడానికి ఇంక లేదు, అయిపోయింది. పాపం వైసీపీ కోసం ఒక చివరి సర్వే ఏదో ఈరోజు రిలీజ్ చేశారేమో అనుకుంటున్నా. ఆ టైమ్స్ నౌ వాళ్ళు ఏమో రిలీజ్ చేయలేదు, ఇంకా టైమ్స్ నౌ సర్వే ఇంకా రిలీజ్ చేయలేదా? చేయలే పాపం. చివరి సర్వే ఇవాళ నుంచి ఇంకా సర్వేలు ఏమీ చేయడానికి ఉండదు, సర్వేలు ఏమీ రిలీజ్ చేయడానికి ఉండదు అనమాట. ఆ సర్వేలు ఈ సర్వేలు పని అయిపోయింది. సర్వేలన్నీ మడత పెట్టుకొని పోలింగ్ రోజు సాయంత్రం చెప్పుకోవాలి ఇంకా. సో ఒక పార్టీకి అనుకూలంగానో ఒక వ్యక్తికి అనుకూలంగానో పూర్తిగా మేము సర్వే చేసాము, వాళ్ళకి ఈ మెజారిటీ అని చెప్పడానికి ఉండదన్నమాట. ఇక మీదట బ్యాలెన్సింగ్గా చేసుకోవాలి. సో ఈరోజు చాలా నామినేషన్స్ కూడా ఉన్నట్టున్నాయి. అదే అరాచకం, అదే దౌర్జన్యం. జిల్లాల్లో ఎస్పీలు మారిన ఆగని దాష్టికాలు. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై దాడులకు తెగబడుతున్న వైకాపా గోండాలు. మా అడ్డాలోకి వచ్చి ప్రచారం చేయడానికి మీకెంత ధైర్యంరా అంటూ జులుం. వారిని అరెస్టు చేయకుండా బాధితులపైనే రివర్స్ కేసులు పెడుతున్న పోలీసులు. పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో దారుణ పరిస్థితులు. డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలపై ఎన్నికల సంఘం చర్యలేవి. పాపం పోలీసింగ్ పూర్తిగా పోలీస్ వ్యవస్థ న్యూట్రల్గా ఉంటే ఎన్నికలు సజావుగా జరుగుతాయి. కానీ మన రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఇంకా న్యూట్రల్ అవ్వలేదు. మా బీజేపీతో టీడీపీ వాళ్ళు పొత్తు పెట్టుకోవడానికి కారణమే వ్యవస్థల సహకారం తీసుకోవడానికి, ఆ వ్యవస్థల్ని న్యూట్రల్గా పనిచేయాలా, ఒత్తిడి తీసుకురావడానికి. కానీ అది ఇంకా సక్సెస్ఫుల్ అది ఇంకా అవ్వాల. అలా జరగాలి అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ మారిపోవాలి, స్థానచలనం జరగాలి. అలా ఏవో నామకే వాస్తి కొంతమంది ఎస్పీలను, కొంతమంది కలెక్టర్లను, ఇంకో అధికారిని అలా మార్చారు తప్ప అసలు సిసలైన అధికారులను ఇంకా మార్చాల. అసలు సిసలైన అధికారులు మారిస్తేనే కాస్త ప్రజాస్వామ్యబద్ధంగా, న్యూట్రల్గా, నిష్పక్షపాతంగా ఇవన్నీ జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ రోజు రేపట్లో జరుగుతాయని ఆశిస్తున్నారు. పాపం కూటమి వాళ్ళు గంపడ ఆశలు పెట్టుకున్నారు కీలకమైన ఐఏఎస్లు, ఐపీఎస్లను మార్చడానికి. ఏం జరుగుద్దో చూద్దాం. కానీ సో అందుకే ఇప్పుడు పోలీసులు న్యూట్రల్ అవ్వాలంటే మెయిన్ వికెట్లు ఇంకా కొంతమంది మారాలి. మారినా సరే వాళ్ళు వైసీపీకి అనుకూలంగా ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు కొన్ని జిల్లాల్లో ఎస్పీలను మార్చారు. పల్నాడు జిల్లా ఎస్పీ, ప్రకాశం జిల్లా ఎస్పీలని మార్చారు. మార్చినా సరే ఇంకా అది ఒక పార్టీకి అనుకూలంగా ఎందుకు పరిస్థితులు ఉన్నాయంటే అక్కడ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులను తెచ్చుకున్నారు. డిఎస్పీలని, సిఐల్ని, వైసీపీ అభ్యర్థులు, వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళకు అనుకూలమైన వాళ్ళని వేసుకున్నారు గతంలో 3 నెలల ముందు. ఆ పైన ఉన్న బాస్ కూడా ఒక పార్టీకి అనుకూలం అనే ఆరోపణలు ఉన్నాయి, ఫిర్యాదులు ఉన్నాయి. కాబట్టి ఇలాగే ఉంటుంది పోలీసింగ్. రోజు రోజుకు పెరుగుతున్న రాజకీయ హింస. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఈ బొమ్మ ఎవరిదో తెలుసు కదా. స్థానచలనం చేసామంతే, మిగిలిందంతా సేమ్ టు సేమ్. ఇతను చూడండి, పోలీసు ఇతను ఒక కర్ర పట్టుకొని దానికి మేకులు పెట్టుకొని, అంటే ఇంత హింసించడానికి రెడీగా ఉన్నాడు పోలీసు. ప్రతిపక్షాలను హింసించడానికి రెడీగా ఉన్నాడు. ఇతను డైరెక్ట్ చేస్తున్నాడు, మేము నీకు స్థానచలనం చేసాము, మిగిలిందంతా సేమ్ టు సేము, నువ్వు ఎక్కడ ఎలా చేస్తున్నావో అలా చేసుకో అని అర్థం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గాన్ని ప్రత్యేక రాజ్యంగా ప్రకటించేశారా? మన చట్టాలు, రాజ్యాంగం అక్కడ వర్తించబోవని శాసనం ఏమైనా చేశారా? వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆ ప్రాంతాన్ని రాసిచ్చేశారా? అక్కడ వరుసగా ప్రతిపక్షాలపై దాడులు, దాష్టీకాలు జరుగుతుంటే పోలీసులు ఎందుకు స్పందించట్లేదు? అధికార పార్టీ గూండాలను ఎందుకు అదుపు చేయట్లేదు? తెదేపా అభ్యర్థి బ్రహ్మారెడ్డిని ఊళ్ళోకి తెచ్చేంత మగాడివా నువ్వు? ఇకపై తెదేపాకు ప్రచారం చేస్తే అదే నీకు చివరి రోజు అంటూ తెదేపా నేత జలీల్ ఖాన్పై వైకాపా నేతలు దాడికి పాల్పడ్డారు. చేతులు వెనక్కి విరిచేసి కొట్టి దారుణంగా కొట్టారు. నరసరావుపేట లోక్సభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరెడ్డి ప్రచార వాహనాన్ని ధ్వంసం చేశారు. ఇది మా అడ్డా, ఇక్కడికి ఎవడు పంపించాడురా నిన్ను అంటూ ఆ వాహన డ్రైవర్ను హింసించారు. క్షేత్రస్థాయి పోలీసులకు ఈ అరాచకాలు కొమ్ము కాస్తున్నారు. చూసారా, ఇంత దారుణంగా ఉన్నాయంట రాష్ట్రంలో. సో అయినా పోలీసులు ఇంకా మారలేదు అని
ఈనాడులో బ్యానర్లో రాశారు. పాపం పోలీసుల మీద ఆధారపడి ఉంది ప్రజాస్వామ్యము, ఎన్నికలు అన్నీ కూడా. ఇంకా మార్పు అయితే రాలేదు. అది ఈనాడులో వాళ్ళ ఆవేదన అంతా రాశారు. తర్వాత అయోధ్యరాముడికి సూర్యతిలకం పులకించిన భక్తజనం. నిన్న శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో శ్రీరాముడి నుదుటి మీదకి నేరుగా సూర్యకిరణాలు పడ్డాయంట. ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు ఈ దృశ్యం జరిగిందంట, బుధవారం మధ్యాహ్నం 12 గంటలకి. నాకు కూడా వీడియో వచ్చింది, బాగుంది ఆ వీడియో చూడడానికి. భక్తులకి గూజ్ బంప్స్ వచ్చే వీడియో అది. తర్వాత నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ 25 వరకు గడువు. సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడి. రాష్ట్రంలో 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుద్ది. ఈ మేరకు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అమ్మా నాన్న ఏరి ఎక్కడ తల్లిని ప్రశ్నిస్తున్న వేముల దుర్గారావు పిల్లలు. అమ్మ నాన్న ఏరి ఎక్కడ తల్లిని ప్రశ్నిస్తున్న వేముల దుర్గారావు పిల్లలు. సీఎంపై దాడి కేసులో నిర్బంధించిన పోలీసులు. ఇదిగోండి, తెలుగుదేశం పార్టీ నాయకుడు వేముల దుర్గారావు అనే వ్యక్తిని పోలీసులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి దాడి కేసులో ఇతన్ని తీసుకువెళ్ళారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని పిల్లలు, వీళ్ళు ముగ్గురు కూడా అతని పిల్లలు అనమాట. వాళ్ళు ప్రశ్నిస్తారంట తల్లిని. జగన్పై రాయితో దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకుడు ఆటో డ్రైవర్ వేముల దుర్గారావు ఆచూతికి తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. మంగళవారం సాయంత్రం అజిత్ సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్లోని ఓ బంకులో స్నేహితుడితో కలిసి టీ తాగుతుండగా పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. 2 నెలల క్రితమే ఆయన తెదేపాలో చేరారు. ఆయనకు 2 అమ్మాయిలు 1 అబ్బాయి ఉన్నారు. భార్య శాంతి అంగన్వాడీ ఆయా. తండ్రిని పోలీసులు పట్టుకెళ్లారని తెలిసిన నాటి నుంచి పిల్లలు అన్నం తినడం మానేశారు. నాన్న ఎక్కడ ఉన్నారు, ఎప్పుడు వస్తారు అని పిల్లలు అడుగుతుంటే సమాధానం చెప్పలేక తల్లి, బంధువులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. మరీ హృదయ విదారకంగా రాశారు ఈనాడులో. అంటే ఒక సింపతి పండించేలా రాశారు, మరీ ఎక్కువ రాశారేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఏ పిల్లలైనా అలాగే అడుగుతారు తండ్రి లేనప్పుడు. అంటే వీళ్ళు ఆ కేసుని టీడీపీ మీదకి సింపథెటిక్గా మళ్లించడానికి పోలీసులు మరీ ఇలా వ్యవహరిస్తున్నారు అనే పాఠకులకి ఆ ఉద్దేశాన్ని చెప్పడానికి ఈనాడులో ఇంత హ్యూమన్ యాంగిల్లో రాశారు. యాక్చువల్లీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకెళ్తే హ్యూమన్ యాంగిల్ కోణం అవసరం లేదు. అతనే యాక్సిడెంట్లోనో చనిపోతేనో ఇంకేదో జరిగితేనో అప్పుడు ఈ ఫస్ట్ పేజీలో ఇంత హ్యూమన్ యాంగిల్ కోణం రావాలి. పోలీసులు విచారణకు తీసుకెళ్తే అంత హ్యూమన్ యాంగిల్ అవసరం లేదు. అఫ్కోర్స్ ఈనాడు ఇప్పుడు ఒకవైపు టర్న్ తీసుకుంది కాబట్టి వాళ్ళు అలాగే రాస్తారులే, అది పక్కన పెడితే. జగనాసురుడి వాటమి ఖాయం, రాష్ట్రంలో రామరాజ్యం తీసుకొచ్చే బాధ్యత నాది, కూటమే గెలుస్తోందని 11 సర్వేలు తేల్చి చెప్పాయి. 25 లోక్సభ, 165 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తున్నాం. పెడన, మచిలీపట్నం ప్రజాగలం సభల్లో చంద్రబాబు జగన్పై దాడి చేయడమే పనా, మాకు ఇంకేం పనులు లేవా, 25 ఏళ్ల భవిష్యత్తు కోసమే ఈ ఎన్నికలు. పవన్ కళ్యాణ్ పెడన ప్రజాగలం సభలో పార్టీ గుర్తులతో పవన్ కళ్యాణ్, చంద్రబాబు. చిత్రంలో మచిలీపట్నం లోక్సభ అభ్యర్థి బాలశౌరి, పెడన అసెంబ్లీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్. మచిలీపట్నం సభకు హాజరైన భారీ జనసందోహం. జనం చూడండి ఎంతమంది వచ్చారు. ఈ రౌండ్, ఈ సర్కిల్ మొత్తం జనం నిండిపోయారు చూడండి. సింబల్స్ బాగా తయారు చేశారే. పొరపాటున కారు సింబల్ వస్తే కారు, రైలు సింబల్ వస్తే రైలు, ఆటో సింబల్ వస్తే ఆటో అన్నీ పట్టుకునే వాళ్ళేమో. సైకిల్ కుదిరింది కానీ గ్లాస్ సరిగ్గా కుదిరినట్లేదు. గ్లాస్ని ఇంత కష్టపడి చూపించక్కర్లా, నేరుగా ఒక పెద్ద గ్లాస్ తయారు చేయించి చూపించేయచ్చు. చాలా కష్టపడ్డారు చూపించడానికి. తర్వాత నిన్న ప్రజాగలం సభకి, నిన్న మీటింగ్స్కి జనం అయితే మాత్రం బాగా వస్తున్నారు. చంద్రబాబు గారి మీటింగ్స్కి, పవన్ కళ్యాణ్ గారి మీటింగ్స్కి జనం వస్తున్నారు. వాళ్ళిద్దరు కలిస్తే ఇంకా వస్తారు. అందులోకి ఆ ఏరియా బాగా టీడీపీ అండ్ జనసేనకు కంచుకోట లాంటి ఏరియా అది, మచిలీపట్నం, పెడన అదంతా కూడా. సో అందుకే జనం బీభత్సంగా వచ్చారు. ఇక అమరావతిపై ఇంత కక్ష, శంకుస్థాపన ప్రాంతంలో నమూనా గ్యాలరీ ధ్వంసం, ప్రతి నమూనాను పగలగొట్టిన వైనం, భద్రత కల్పించకపోవడంతో దుండగుల దుశ్చర్య. అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపులకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
రాజధాని నిర్మాణం బృహత్తర ప్రణాళిక, అమరావతి నవనగరాల రూపురేఖలను వివరించేలా ఏర్పాటు చేసిన మ్యూజియంలో నమూనా గ్యాలరీని జగన్ సర్కారుతో పాటు సిఆర్డీఏ యంత్రాంగం గాలి కుదిలేయడంతో అసాంఘిక శక్తులు దీన్ని ధ్వంసం చేశాయి. చూసారా, అమరావతి మన రాజధాని ఎలా తగలడుతుందో, ఎలా ఏడుస్తుందో చూడండి. ఇది మన రాజధాని, మన రాష్ట్రానికి రాజధాని కావాల్సిన ప్రాంతంలో ఎటువంటి దుశ్చర్యలు జరుగుతున్నాయి అనేది చూడండి. ఒకసారి కళ్ళు తెరవండి, రాష్ట్ర ప్రజలారా కళ్ళు తెరవండి. ఇది అత్యంత కీలకమైన సమయం. రాష్ట్ర ప్రజలు ఇంకా రియాలిటీ షోలోనో ఎవరో చెప్పే మాటలో నమ్మి దానిలోనూ ఉంటే కుదరదు. రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవంలోకి రావాలనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం. వైకాపా నాయకుడే ప్రధాన సూత్రధారి. 20.63 లక్షల విలువైన 11,825 సీసాల పట్టివేత. మరి మద్యం మొత్తం ఒకళ్ళ ఇంట్లో పెట్టేశారు. వైసీపీ నాయకుల ప్రధాన అనుచరుల ఇళ్లలో మద్యం డంప్ చేశారు. ఆ డంప్ చేసింది ఇప్పుడిప్పుడే బయటకు వస్తాయి. ఎందుకంటే మెయిన్ వికెట్ పడింది కదా, మద్యం కార్పొరేషన్కి మెయిన్ వికెట్ ఒకటి ఉంది, ఆ వికెట్ని బదిలీ చేశారు కదా. సో ఇప్పుడు ఎక్కడెక్కడైతే మద్యం దాశారో వాటిని టీడీపీ నాయకులు కనిపెట్టి ఈసీ ఎన్నికల కమిషన్కో పోలీసులకో ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఇళ్ళలా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ బుధవారం వివరాలను వెల్లడించారు. ముండ్లమూరులోని ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి కారులోకి మద్యం కేసులు ఎక్కిస్తుండగా ఎస్ఈబీ సిబ్బంది దాడి చేసి 20 కేసులను పట్టుకున్నారు. కారు డ్రైవర్ శ్రీరామ్ కొండయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా మండలంలోని పొదవల్లగల్లు పంచాయతీ పరిధిలోని లక్ష్మీనగర్కి తీసుకెళ్తున్నట్టు చెప్పారు. ఆ ప్రాంతంలో నివాసం ఉండే ఈరవరెడ్డి మాలకొండారెడ్డి ఇంటిని తనిఖీ చేశారంట. చూసారా, అదన్నమాట సంగతి. మద్యం అక్రమంగా నిల్వ చేసి రోజువారీ పంపిణీకి ప్రచారానికి వాడుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. అందుకే అధికారిని బదిలీ చేశారు. టీడీపీ వాళ్ళకేమో మద్యం అమ్మట్లేదు అసలు. ఈనాడులో మరో వార్త వేశారు. జగనన్న పాపాల్లో జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు. బా, ఏమి హెడ్డింగ్ అండి. సందర్భం వచ్చింది కదా, తోట త్రిమూర్తులు గారికి జైలు శిక్ష పడింది కదా. సో సందర్భం వచ్చింది కాబట్టి ఒక్కసారి ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఏమేమి ఇష్యూస్ జరిగాయో అన్నీ వేశారు. యాక్చువల్లీ ఇదే వార్త ఒక నెల 15 రోజుల కిందట అనుకుంటా ఈనాడులోనే దళితులపై దమనకాండ అనే పేరుతో వేశారు. మీకు గుర్తుండే ఉంటుంది. దళితులపై దమనకాండ అనే పేరుతో ఒక 40 రోజుల కిందట ఒక వార్త వేశారు. సేమ్ అదే ఫ్లేవర్లో ఇది కూడా. జగన్ చేతుల నిండా దళితులను ఎత్తురు. సీఎం సొంత జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న దళిత మహిళ జ్యోతిపై వైకాపా కీచుకులు దాడి చేశారు. ఆమె దుస్తులు చించేసి తీవ్రంగా కొట్టారు. అనంతపురం జిల్లాలో వైకాపా ఇసుకాసరులు నిలదీసిన దళిత రైతులను కులం పేరుతో దూషిస్తూ దౌర్జన్యం చేశారు. నా ఎస్సీలు అంటూ దీర్ఘాలు తీసే జగన్మోహన్ రెడ్డి రాజ్యం ఇది. నోరెత్తిన దళితుల నెత్తురు కళ్ళ చూసిన జగన్మోహన్ రెడ్డి రాజ్యం ఇది అని చెప్పి ఈనాడులో చాలా ఘాటుగా రాశారు. భూ కబ్జాల గురించి బయటపెడుతున్నారని నంద్యాల జిల్లాలో దళిత న్యాయవాది విజయ్ కుమార్పై వైకాపా కిరాతక నేతలకు కక్షగట్టారు. విజయ్ను చెప్పులతో కొడుతూ కాళ్లతో తంతూ బూతులు తిడుతూ వీధుల్లో నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. బాధితుడిపైనే ఎదురు కేసు పెట్టారు. మా అబ్బాయిని కొట్టొద్దంటూ కన్నీళ్లతో వేడుకున్న విజయ్ తల్లి మీద వైకాపా దుర్మార్గులు దాష్టీకం చేశారు. నా ఎస్సీలు అంటూ దీర్ఘాలు తీసే జగన్మోహన్ రెడ్డి రాజ్యం ఇది. ఎదిరించిన దళితులు ఎముకలేరేసిన జగన్మోహన్ రెడ్డి రాజ్యం ఇది. చూడండి ఎలా రాశారు. కరోనా రోజుల్లో మాస్కులైనా ఇవ్వకుండా వైద్యం చేయమంటే ఎలాగని విశాఖ దళిత వైద్యుడు సుధాకర్ నిలదీశారు. అంతే, ఆయనను సస్పెండ్ చేశారు. నడి రోడ్డు మీద లాఠీలతో చావబాదారు. పిచ్చివాడనే ముద్ర వేసి మానసికంగా హింసించారు. ఆఖరికి సుధాకర్ను అన్యాయంగా పొట్టను పెట్టుకున్నారు. సర్కారీ తప్పిదాలపై గలమెత్తినందుకు చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ న్యాయాధికారి దళితుడు రామకృష్ణను నానా హింసలో పెట్టారు. నా ఎస్సీలు అంటూ దీర్ఘాలు తీసే జగన్మోహన్ రెడ్డి రాజ్యం ఇది. ప్రశ్నించిన దళితులను పిశాచిలా పట్టి పీడించిన జగన్మోహన్ రెడ్డి రాజ్యం ఇది అని చూడండి. అన్ని జరిగిన ఘటనలన్నీ పోసగుచ్చినట్టు రాస్తూ కింద ఒక లైను, నా ఎస్సీలు అంటూ దీర్ఘాలు తీసే జగన్మోహన్ రాజ్యం, జీవితంలో ఎదిగేందుకు చెమట చిందించే దళితులను చంపేసిన జగన్మోహన్ రెడ్డి. ఈనాడు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న అస్త్రాలు ఆయుధాలు, ఈనాడికి ఏంటి ఆయుధం? అక్షరమే ఆయుధం. ఈనాడు వాళ్ళకి అక్షరమే ఆయుధం. ఆ అక్షరాలను ధాటిగా ఘాటుగా వాళ్ళ ఇంటెన్షన్, వాళ్ళ కోపం, వాళ్ళ ఆవేశం, దాంతోపాటు వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు పాపాలు అన్నింటినీ జోడించి అక్షరీకరించి పేపర్లో ప్రింట్ చేస్తున్నారు.
ఇదే నమ్మి నిజంగా వైసీపీకి ఓటు వేయకపోతే ఈనాడు సక్సెస్ అయినట్టే. ఈనాడోళ్ళు ఇంత రాసినా, ఇన్ని ఆయుధాలు వదిలినా, ఇంత అస్త్రాలు సంధించినా మళ్ళీ వైసీపీ గెలిస్తే ఈనాడు పని అయిపోయినట్టే. ఈనాడు 50 ఏళ్ల చరిత్ర మసకబారినట్టే. అంటే ఎందుకంటే వీళ్ళు రాస్తున్నట్టు ఎవరు రాయట్లా. బహుశా దేశంలో ఏ పత్రిక కూడా ఒక పార్టీ లేదా ఒక నాయకుడి మీద ఇంత విపులంగా, ఇంత డీటెయిల్డ్గా రాయలేరు. ఇంత డీటెయిల్డ్గా ఇన్ని అక్షరాలు చూడండి, ఆ అక్షరమాల చూడండి, ఆ పద సంపద చూడండి, అంతగా ఎవరు రాయలేరు. అంత ప్రతిభా పాఠవాలు ఏ పత్రికకు లేవు. ఈనాడుకున్న సంపద అదే. వాళ్ళ దగ్గర ఉన్న జర్నలిస్టులు బాగా రాయగలరు. చూడండి ఇది ఎలా రాశారు, ప్రతిరోజు అలాగే రాస్తున్నారు. సో అంత ధాటిగా ఘాటుగా రాస్తున్నారు కాబట్టి అయినా జనం నమ్మలేదు అనుకోండి, మళ్ళీ వైసీపీకే ఓటేశారు అనుకోండి, ఈ బొమ్మలో వేస్ట్, ఆ రాతలో వేస్ట్, ఈనాడు కూడా వేస్ట్ అయినట్టు. సో ఏం జరుగుద్దో చూడాలి. జగన్ హఠావో దళిత్ బచావో అని చెప్పి ఒక నినాదం కూడా తీసుకొచ్చారనమాట. సరే పక్కన పెడితే, జగన్పై దాడి కేసులో బోండా ఉమాని ఇరికించేందుకు వైకాపా కుట్ర, తెదేపనేది అధినేత చంద్రబాబు. బోండా ఉమా గారే టార్గెట్. నేను నిన్న కూడా చెప్పాను, ఒక వీడియోలో చెప్పాను. బోండా ఉమా టార్గెట్. మేబీ ఈరోజు రేపు అతన్ని తీసుకెళ్లే అవకాశం ఉందంటున్నారు లోకల్లో. ముందు మనందరికీ ఇష్టమైన సాక్షి చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ ఈనాడు వద్దాం. వ్యూహకర్తల హ్యాండ్సప్, జారిని జాకీలు, విశ్వసనీయత లేని చంద్రబాబుకు జనాదరణ లేదని తేల్చి చెప్పిన రాజన్ శర్మ బృందం. జనసేన బీజేపీతో అసహజ పొత్తు వల్ల నష్టమే కానీ లాభం లేదు. 3 పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు కష్టమేనన్న సర్వేలు. సర్వేలు ఏమన్నాయి? సర్వేలన్నీ కూడా వాళ్ళే గెలుస్తారని చెప్పితే ఇండియా టుడే చెప్పింది, ఇండియా టీవీ చెప్పింది, సిఎన్ఎన్ చెప్పింది, జీ న్యూస్ చెప్పింది, తర్వాత ఏబీపీ న్యూస్ చెప్పారు. నేషనల్ మీడియాస్ అన్నీ కూడా ఆ మూడు పార్టీలు ఆ కూటమి గెలుస్తుందని చెప్పారు కదా. మళ్ళీ ఇంకా సర్వేలన్నీ ఓట్ల బదలాయింపు కష్టమని ఏ సర్వే చెప్పింది? సాక్షి సర్వే చెప్పుంటుంది, వైసీపీ సర్వే చెప్పుంటుంది. సీట్లు అమ్ముకుంటే ఎన్నికల్లో ఎలా గెలుస్తారని రాబి నిర్వేదం. సర్వేలు స్థానిక పరిస్థితుల్లో సంబంధం లేకుండా సీట్లు ఇచ్చారు. పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టి ధనవంతులకే సీట్లు. క్షేత్రస్థాయి పరిస్థితిని వివరించినా పట్టించుకోనప్పుడు మేమెందుకు? తమ ప్రయత్నాలు అంతా వృధా అయ్యాయని ఆక్రోశం. రాబిన్ శర్మ చేతులు ఎత్తేయడంతో పీకేని రంగంలోకి దించిన బాబు. పీకే మధ్యవర్తిత్వంతో అయిష్టంగా పనిచేస్తున్న రాబిన్ బృందం. అది సంగతి. అసలు సర్వేలన్నీ పాజిటివ్ లేవు, ఓడిపోతారని రాశారు. సర్వేలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. కూటమి చిలుక పీకే. ఆయన టీడీపీ బీజేపీ కూటమికి పనిచేస్తున్నారు. అందుకే చంద్రబాబుకు అనుకూలంగా జోస్యం. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీహార్లో రాజకీయంగా చెల్లక ప్యాకేజీ కోసం టీడీపీకి సేవలు. తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో వికటించిన పీకే జోస్యం. ఓకే, మంచిదే. అభిమానం ఆకాశం అంతా అయితే ఆకాశం పెద్దది చేసేద్దాం, అభిమానం పెరిగిపోద్దాము. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో అమితాదరణ. కిలోమీటర్ల కొద్దీ వెన్నంటి వస్తున్న వీరాభిమానులు. జిల్లాలు దాటి ఎంత ఇస్తే వస్తున్నారు ఇంతకీ అది రాయట్లా. దయచేసి ఒకటే చెప్తున్నా, మీరు ఈ ఫ్లోలో పొగిడే ఫ్లోలో పేమెంట్లు రాసేది ఎవరెవరికి ఎంత ఇస్తున్నారో మళ్ళీ మొత్తం బయటకు వచ్చేస్తాయి. కింద ఏదో ఒక్క లైన్ పెట్టినా చాలు పరువు పోద్ది. జిల్లాలు దాటి ఎండా వాన లెక్క చేయకుండా ప్రయాణం. చిందులు వేస్తూ ఉత్సాహపరుస్తున్న యువత. వేలాది బైకులతో బైక్ ర్యాలీలు. గజమాలల పరిమాణం భారీగా. చిందులు వేస్తూ ఉత్సాహపరుస్తున్న యువత అంటండి. వేలాది బైకులతో భారీ ర్యాలీలు అంటండి. గజమాలల పరిమాణం భారీగా పెరిగిపోయింది అంటండి. పొగడ్తల్లో ఇంతగా నవ్వించవచ్చని, ఇంతగా భజన చేయొచ్చని, వీర భజన చేయొచ్చని రోజు రోజుకి నిరూపిస్తున్నారబ్బా. మొన్న ఒక లైన్ నాకు ఇప్పటికీ గుర్తుంది. చంటి బిడ్డలను చంకలో వేసుకొని పరుగులు తీస్తున్న తల్లులు అని రాశారు. ఆ లైన్ నాకు ఇప్పటికీ గుర్తుంది. అటువంటి ఎన్ని లైన్లో అబ్బా. దర్యాప్తు కొలిక్కి సీఎం జగన్పై హత్యాయత్నం కేసును ఛేదించిన పోలీసులు. దాడికి పాల్పడ్డ దొండగుడు గుర్తింపు. ఓ టీడీపీ నేతతో పాటు అదుపులో కీలక నిందితులు. కుట్రకోణంపై కీలక సమాచారం రాబట్టిన పోలీసులు. విచారణలో సంచలన విషయాలు వెల్లడి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పోలీసుల నివేదిక. నేడు దర్యాప్తు వివరాలను వెల్లడించే అవకాశం. సో ఈరోజు చెప్తారంట ఎవరు రాయేశారో, ఎందుకు వేశారో, ఎవరు దాని వెనక ఎవరున్నారో అదంతా కూడా ఈరోజు చెప్తారంట. సో అది సాక్షిలో రాశారు.
తర్వాత బాబు నుంచి షర్మిలకు 60 కోట్లు, చంద్రబాబు ఫైనాన్స్ చేయకపోతే ఆమెకు అంత డబ్బు ఎక్కడిది? ఆమెకు అంత డబ్బు ఎక్కడిది అంటారేంటి? జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత డబ్బు ఎక్కడుంది? ఆ ఆస్తిలో సగం షర్మిలాదేగా. పోనీ సగం కాకపోయినా ఒక 30% అయినా ఇస్తారుగా. షర్మిలాకి డబ్బు ఉన్నట్టేగా. బ్రదర్ అనిల్ గారు ఒక మీటింగ్ పెడితే కోట్లు వస్తాయి. ఆమెకు అంత డబ్బు ఎక్కడిది అంటారేంటి? చంద్రబాబు డ్రామాలో షర్మిల, సునీత పాత్రదారులు. వివేక కేసులో రాజకీయ కోణం లేదు, మరో సంబంధం ఉంది. సునీత, రాజశేఖర రెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్టులు చేయించాలి. వైఎస్ఆర్సీపీ నేత ఆర్ రమేష్ కుమార్ రెడ్డి. ఓకే. మహానటి సునీత తన తండ్రి వివేక రెండో వివాహం గురించి తెలియదట. షమీంను రెండో పెళ్లి చేసుకోవడంతోనే ఆయన కుటుంబంలో విభేదాలు. వివేక ఆస్తిపై సునీత భర్త రాజశేఖర రెడ్డి కన్ను, షమీంకి బెదిరింపులు అని రాసుకొచ్చారనమాట. సో ఇదంతా సాక్షిలో వార్తలు. నేటి నుంచి నామినేషన్ల పరము. సో ఈ రోజు నుంచి నామినేషన్లు వస్తున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు నుంచి పోలీసులు తనిఖీలు అవి ఇవి కొంచెం సీరియస్గా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇక ఆంధ్రజ్యోతికి వెళ్తే, సమరానికి సన్నద్ధం. సమరానికి రాష్ట్రంలో నేటి నుంచే నామినేషన్ల పర్వం. అభ్యర్థుల జాబితాలతో ఇరుపక్షాలు రెడీ. అభ్యర్థుల జాబితాలతో ఎక్కడ రెడీ అయ్యారు? ఇంకా కొన్ని మార్పులు ఉన్నాయిగా. తెలుగుదేశం పార్టీలో ఒక 3-4 సీట్లు మారుస్తారు. రాత్రేమో దెందులూరు చింతమనేని ప్రభాకర్ గారిని మారుస్తారని ఒక వార్త గుప్పమన్నది. కాకపోతే మార్చే అవకాశం లేదు. మారుస్తారని సమాచారం వెళ్ళింది, ఆయన దగ్గరకు వెళ్ళారు. ఆయన అస్సలు ఒప్పుకోలేదు. ససేమిరా అన్నారు. ఆయన అనుచరులు అందరూ రెడీ అయ్యారు పార్టీ మీద తిరుగుబాటుకి. దీంతో పార్టీ సర్దుకుంది. సో ప్రభాకర్ గారిని మార్చే అవకాశం లేదు. ఎన్నికల పర్వంలో కీలక ఘట్టానికి నేడు తెరలేనుంది. మే 13వ తేదీన జరిగే పోలింగ్కు గురువారం నోటిఫికేషన్ జారీ కానుంది. దీంతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలవుతుంది. దీనికోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పి మొత్తం రాసుకొచ్చారు. రేపేమో తొలిదశ పోలింగ్ జరగబోతోంది. తర్వాత డ్రామాలు నమ్మరు. వాటము భయంతోనే గులకరాయి నాటకము. జగన్పై బాబు పవన్ ఫైర్. ఓట్ల కోసం శవాలతో వస్తున్నాడు. నిన్నటి వరకు బాబాయ్ గొడ్ల పోటు, కోడికత్తి, నేడేమో గులకరాయి డ్రామా. సర్వేలన్నీ మా కూటమికి అనుకూలం, అందుకే జగన్ డ్రామాలు. జనం రమ్మే రోజులు పోయాయి. నవరత్నాల పేరు నవమాసాలు. మేమొస్తే రామరాజ్యం. చేనేతలకు ఉచితంగా 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు విద్యుత్తు. మత్స్యకారులు పట్టగొట్టే జీవో 217 రద్దు. శ్రీరామనవమి రోజు హామీ ఇస్తున్నా, జగనాసురు వధ చేయండి బాబు పిలుపు. నా సంగతి సరే, నువ్వెందుకు ఎమ్మెల్యేలను మార్చావు? సీఎంపై పవన్ ధ్వజం. తర్వాత ధనుంజయ్ ఫటాఫట్ సెటిల్మెంట్. ఎన్నికల హడావుడిలో భారీగా అవినీతి కేసులు ఎత్తివేత. రెవెన్యూ రిజిస్ట్రేషన్లో 74 మంది క్లీన్ చిట్, కొందరికి చిన్న శిక్షలు. ఇవన్నీ ఏసీబీ విజిలెన్స్ కేసులే. చక్రం తిప్పిన సీఎంఓలోని జగనాత్మ. చూడండి, కొంతమంది ఎంఆర్ఓలో, విఆర్ఓలో, పోలీసులో, గవర్నమెంట్ అధికారులు ఏసీబీ కేసుల్లో దొరికిపోతారు కదా. దొరికిపోతే వాళ్ళకి అది జీవితకాల శిక్షగా ఉంటుంది. బాగా ఇబ్బందులు పడతారు. వాళ్ళకి హైక్స్ ఆగిపోతాయి, ప్రమోషన్స్ ఆగిపోతాయి. సో అటువంటి కేసులు ఎత్తేయడానికి లంచాలు తీసుకొని ఎత్తేస్తున్నారంట. మీ మీద కేసులు లేకుండా చూస్తాం, ఇంత ఇస్తాం అంత ఇస్తామని. ఆ పని ఈయన చేస్తున్నారని చెప్పి ఆంధ్రజ్యోతిలో రాశారు. కోర్టుకు వారం ముందు సీఎంఓ నుంచి శాఖలకు లేఖలు. హడావిడిగా ప్రతిపాదనలు పంపించిన రెవెన్యూ శాఖ. ఎన్నికలు కూడా వచ్చాక పాత తారీఖులతో ఉత్తర్వులు. సిఫార్సుల్లో పోటీ పడ్డ వైసీపీ ఎంపీ ఎమ్మెల్యేలు. తీవ్ర కేసులున్న వారికి ప్రాసిక్యూషన్ మినహాయింపు. కీలకంగా వ్యవహరించిన సీసీఎల్ఏలోని ఆ ముగ్గురు అని డబ్బులు తీసుకొని కేసులు క్లియర్ చేసేస్తున్నారు. 16 మంది డిప్యూటీ కలెక్టర్లు, 22 మంది తహసీల్దార్లు, 18 మంది డిప్యూటీ తహసీల్దార్లు, 12 మంది మండల సర్వేయర్లు, మరో 6 ఇతర అధికారులు ఉన్నారంట. వీళ్ళందరూ డబ్బులు ఇచ్చి కేసులు తీయించుకున్నారంట. అది ఆంధ్రజ్యోతిలో ఒక ప్రత్యేక వార్తగా రాశారు. బోండా వైపు గులకరాయి గురి. టీడీపీ నేతను ఇరికించే ప్రయత్నం. పోలీసుల అదుపులో ఉమా అనుచరుడు. మొత్తం 6 నిందితుల విచారణ. సిపి ఆఫీస్ ముందు బాధిత కుటుంబాల నిరసన. అనంతరం ఏసీపీ కార్యాలయం ముందు ఎదుట ఆందోళన. తమ బిడ్డలను చూపించాలని వేడుకోలు. బాధితుల తరపున రంగంలో కోడికెత్తలాయారు. హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తానన్న సలీం. అది ఓహో, జైకేతనం అంటండి. ఆంధ్రజ్యోతి వాళ్ళు, సాక్షి వాళ్ళు జైత్రయాత్ర అని పెడితే వీళ్ళేమో జయకేతనం అని పెట్టారు ఆంధ్రజ్యోతి వాళ్ళు. ఓహో, జైత్రయాత్ర జైకేతనం. ఓహో, వాళ్ళకి పోటీగా వీళ్ళు. ఏది చూద్దాం. సరే, ఇదిగో జైకేతనం. జనకేతనమా? సారీ, జనకేతనం బాగానే ఉంటుంది. జైకేతనం కాదు కానీ జనకేతనం అయితే ఓకే. మనమేమి
అనాల్సిన పని లేదు. జనకేతనం అయితే మంచి పేరు పెట్టినట్టు. మరీ జైత్రయాత్ర జైకేతనం అయితే అసహ్యంగా ఉంటుంది, ఏదో ముందే వీళ్ళు చెప్పేసినట్టు ఉంటుంది. జనకేతనం. ఈనాడు వాళ్ళు పాంచజన్యం ఉంటుంది. మరి ఈనాడు పాంచజన్యం రాలేదేంటి? ఈనాడు వాళ్ళు పాంచజన్యం రిలీజ్ చేశారు లేదా? లేదు కదా, ఇంకా పెట్టలా. అందులో వార్తలు బాగుంటాయి పాంచజన్యంలో. ఆ ఈనాడులో ఉన్నప్పుడు లాస్ట్ ఎలక్షన్ పాంచజన్యంలో వార్తలు రాయడానికి పోటీ పడేవాళ్ళం. సాక్షిలో పనిచేసిన వారు జగన్ బంధుమిత్రులే సలహాదారులు. వైకాపా ప్రభుత్వాన్ని నడిపేది వీరే. సకల శాఖ మంత్రిలా సజ్జల రామకృష్ణారెడ్డి. ఇండోసోల్ అరవిందోకు లక్షల ఎకరాల దోపిడీలో శామ్యూల్. తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ధ్వజం. మనీ అన్నుప్రెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు? రూపం పేరు మార్చి తిరుగుతూ సవాల్ విసురుతుంటే చేష్టలుడికి చూస్తున్న సిబిఐ. ఈనాడులో వచ్చిన కథనం వచ్చాక 24 గంటల పాటు శివ అన్నుప్రెడ్డి పేరుతో ఉన్న ఫేస్బుక్ ఖాతాలు తొలగింపు. బుధవారం మళ్లీ పునరుద్ధరణ. ఈ వ్యవధిలో విదేశాలకు వెళ్ళిపోయి ఉండొచ్చని అనుమానాలు. ఆయన విదేశాలకు వెళ్ళిపోయాక మళ్ళీ సిబిఐ వాళ్ళు మేము ట్రై చేశాము, ఆయన దొరకలేదు, ఈసారి మరింత నిఘా పెడతామని చెప్తారు. దుష్టపాలన అంతం చేద్దాం, కలిసికట్టుగా రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి. అభ్యర్థులకు బీఫామ్ అందజేస్తూ పిలుపునిచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ గారు నిన్న జనసేన పార్టీ అభ్యర్థులందరికీ కూడా బీఫామ్లు ఇచ్చారనమాట. ఆ బీఫాములతో పార్టీ అభ్యర్థులందరూ ఉన్నారు. సో ఇది ఓవరాల్గా 3 పత్రికల్లో ఉన్న అంశాలు. ఇంకా కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.